హలో అండి. నమస్తే. నేను శ్రీలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మనం చూడబోయేది రాబోయే దీపావళికి సింపుల్ డెకరేషన్ అండి. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. తక్కువ పూలతో చాలా అందంగా కూడా చేసుకోవచ్చు. ఐడియా ఏంటో చూసేద్దాం. ఒక ప్లేట్‌ని తీసుకోండి. అదొచ్చేసి కొంచెం లోతుగా ఉండాలి. ఇలా కాస్త అంచున్నదైతే బావుంటుందనమాట మనకు డెకరేషన్ చేసుకోవడానికి. కొందరి ఇళ్లల్లో మనం చూస్తే అబ్బా! వీళ్ళు ఎంత క్రియేటివిటీగా, ఎంత అందంగా చేశారో అనుకుంటాము. కానీ అక్కడ పని మాత్రం చాలా సింపుల్ అండి. మనం జస్ట్ కొంచెం ఆలోచిస్తే చాలనమాట. ఇప్పుడు డబుల్ సైడెడ్ టేప్‌ని తీసుకొని ఈ విధంగా ప్లేట్‌కి అతికిస్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అతికించాలండి. ఎందుకంటే డైరెక్ట్‌గా మనం అతికించాలంటే రౌండ్ తిరగదండి టేపు. అందుకే ఈ విధంగా కట్ చేసి అతికించేసి ఇప్పుడింకా చామంతి పూలు తీసుకొని ఈ విధంగా కాడని కట్ చేసి అతికిస్తున్నాను. ఇక్కడ చామంతి పూలే కాదండి, ఇంకా వేరే పూలైనా సరే అతికించొచ్చు. కాకపోతే అడుగు భాగం అనేది కొంచెం ఫ్లాట్‌గా ఉంటే గనక మనకి ఈ విధంగా అతికించుకోవడానికి బావుంటుంది. నాటు గులాబీలు కూడా బావుంటాయండి ఈ విధంగా అతికించుకోవడానికి. అంటే అడుగున కాడొచ్చేసి కొంచెం బారుగా ఉండి కోన్‌లాగా ఉంటే కనుక అతికించడానికి కుదరదు కానీ, ఇలా కొంచెం ఫ్లాట్‌గా వెడల్పుగా ఉంటే గనక బావుంటుందనమాట. ఆల్టర్‌నేటివ్‌గా చామంతి ఒకటి, గులాబీ ఒకటి కూడా అతికించినా ఇంకా అందంగా ఉంటుంది. చూస్తున్నారు కదండీ! చక్కగా అతుక్కున్నాయి. అటు ఇటు కదిపినా సరే ఊడట్లేదు. అలా 2, 3 రోజుల వరకు కూడా ఉంటాయండి. అస్సలు ఊడిపోవు. ఇప్పుడింకా ప్లేట్ మధ్యలో కొన్ని నీళ్లు వేశాను. ఇప్పుడు మనం ఆ నీళ్ళల్లో వాటర్ క్యాండిల్స్ తయారు చేసుకుందాం. దీనికోసం ఇలాంటి కాస్త మందంగా ఉండే కవర్‌ని తీసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలండి. రౌండ్‌గా కట్ చేసి ఒక హోల్‌ని పెట్టుకొని ఇప్పుడింకా దీనిలోకి ఒత్తిని తొడగాలి. తొడిగేసి మనకి పెద్దగా బార్ అవసరం లేదండి. అందుకే నేను కట్ చేశాను. ఇప్పుడింకా ఒత్తికి ఈ విధంగా ఆయిల్‌నైతే అప్లై చేద్దాం. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఆయిల్‌నైతే కొంచెం అప్లై చేసి ఒత్తిని బాగా నలపండి. ఇప్పుడింకా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఆయిల్ వేస్తూ మనం తయారు చేసుకున్న ఈ వత్తులన్నీ ఈ విధంగా పెట్టేసి వెలిగించండి. చూసారా ఎంత బావుందో కదా! ప్లేట్ వెడల్పుని బట్టి మనం ఎన్ని వత్తులు కావాలన్నా వేసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి చక్కగా గులాబీ రేకులన్నీ ఈ విధంగా పెడితే ఎంత బావుందో కదండీ! దీపావళి రోజు సింపుల్‌గా ఈ విధంగా చేసి వాకిట్లో పెట్టండి. ఎంత బావుంటుందంటే లక్ష్మీ కళ ఉట్టి పడుతూ ఉంటుందండి. మనమేనా ఇది తయారు చేసింది అని ఆశ్చర్యపోయేలా ఉంటుందన్నమాట. అలాగే నేను ఇక్కడ గాజు బౌల్‌కి కూడా అతికించానండి. కాకపోతే నేను ఇక్కడ గులాబీ రేకులను అతికిస్తున్నాను చూడండి. తక్కువ పూలున్నప్పుడైతే ఈ విధంగా చేసుకోవచ్చనమాట. అందుకే నేను మళ్ళీ ఒక ఐడియా కోసం నేను ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా ఆలోచన ఉంటే చాలండి. పండుగలప్పుడైనా, శుభకార్యాలప్పుడైనా ఇంటిని అందంగా మార్చుకోవడానికి ఖరీదైన వస్తువులే ఉండాల్సిన అవసరం లేదండి. మనం ఈ విధంగా కూడా చేసుకొని అందంగా మార్చుకోవచ్చు. దీనిలో కూడా మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసి మనకి నచ్చిన కలర్‌లో ఉన్న ఫ్లవర్‌ని ఈ విధంగా వేసుకోవచ్చు. ప్రతి దానిలో కూడా దీపాలు తప్పనిసరి ఏమి కాదండి. కావాలంటే పెట్టుకోండి. లేదంటే అలా వదిలేసినా కూడా బావుంది కదా! ఒక్కోటి ఒక్కోలాగా తయారు చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి సింపుల్ దివాళీ డెకరేషన్ ఐడియాస్ కావాలంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఈ ఐడియా నచ్చితే మాత్రం తప్పకుండా ప్లీజ్ అండి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.